ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు, శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో గడుపుట చాలా శ్రేష్టమండి. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఉదయకాల సమయంలో నాతో పాటు కలిసి ఆరాధనలోనికి మీరు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. అలాగే ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఒక్క మాట మనల్ని బలపరిస్తే మనకెంతో ధైర్యం కదండి. మరి తప్పక ఈ దేవుని మాటను కూడా మీరు వినాల్సిందిగా, గ్రహించాల్సిందిగా, మాటను తీసుకొని మీరు ధైర్యం పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో దేవా, నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో అయ్యా నాయన ఘనపరచడానికి, అయ్యా నీ నామాన్ని గొప్ప చేయడానికి ప్రభా బిడ్డలకి ఇచ్చిన ఈ మనసును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందరైతే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారిని లేవనెత్తగలిగిన దేవుడివి అయ్యా, వారిని బలపరచగలిగిన దేవుడు నువ్వు మాత్రమే. మా ఆధారం నువ్వే, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. మేము ఎవరికి చెప్పుకోగలమయ్యా. అయ్యా, నీ మీద ఆధారపడి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో అయ్యా మీ సన్నిధి చేత మమ్మల్ని ఆవరించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. చెప్దాము ఈ మాట. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. సుగుణాల సంపన్నుడా, గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ
మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా దిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీకే ఆరాధనా 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 ఆరాధనా నీకే ఆరాధనా యేసుకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా
ఓహో shakala baratala barabosha ikaya manana dare re basa pura baradana dale dala maya maya moro shakandare be dala shamara bara 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 ba rolo shekere de para para kana dala kendoro shekindara libaya mama mas heldara ke आराधना 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 dala mara bara da 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 shakede de duru bini mudo dora da 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 rikana mara da 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 la 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 shakarela oh semana mona mona se quererererera radala bara rohalla de mekena mose kere mene mene yes Hosanna Cheyamunike Hosanna Hosanna Esayani Krupatalanchagani Nashtramalu Shamalu Gani Pinchalede Esayani Krupatalanchagani Nashtramalu Shamaluga Anipinchalede Neevu nakinche mahima eduta Ivi enna taginavi kave Neevu nakinche mahima eduta Ivi enna taginavi kave Gunala sampannuda Diganaala varasuda
ప్రభావములు యేసయ్యా నీకే మహిమా నీకే మహిమా యేసు నీకే మహిమా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నీ నామమే అత్యున్నతమైనది నీ నామమే గణపరచదగినది నీ నామమే అత్యున్నతమైనది నీ నామమే గణపరచదగినదయ్యా యేసయ్యా నీకే ఘనత నీకే మహిమ కృతజ్ఞత అర్పణలు నీకేనయ్యా. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గొప్ప చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నిన్ను గణపరచినాను, నేను మహిమపరచినాను. మా అందరికి నిచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా మేము ప్రార్థిస్తా ఉన్నాం, మా దేశంలో సమాధానము దయచేయమని అయ్యా, మా దేశంలో నెమ్మది కలిగించమని అయ్యా, మా దేశంలో జరుగుతున్న అల్లర్లు యుద్ధాల నుంచి ప్రభా అయ్యా, మా దేశానికి నాయనా అయ్యా సమాధానము దయచేయండి ప్రభా. ఇరు దేశాలు పాకిస్తాన్ భారతదేశం మధ్యలో సమాధానము నెలకొల్పమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా నిబిడగా ప్రభా అయ్యా సంఘముగా కూడుకుని ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఒక గొప్ప సమాధానము దయచేయండి ప్రభా. నష్టము, ప్రాణ నష్టము నాయన, ఆస్తి నష్టములు అయ్యా నాయన ఏ విధమైన నష్టములు జరగకుండా ప్రభా అయ్యా అయ్యా సమాధానపు ఆత్మను ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభా. దుష్టుడు కలిగించిన వైరమును తొలగించమని అడుగుతా ఉన్నాను యేసు నామంలో. వాడి తంత్రములన్నిటిని విర్రగొడతా ఉన్నాము. వాడి యొక్క ప్లాన్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయినగా యేసు నామంలో. ప్రతి తంత్రములు లైవ్ అయిపోవునుగా యేసు నామంలో ప్రభా. అయ్యా మీ సమాధానంతో మా హృదయాలు నింపమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. కీర్తనల భాగము 20వ అధ్యాయము నేను చదివి వినిపిస్తానండి. చాలా చిన్న అధ్యాయమే. ఇందులోంచి మనం దేవుని యొక్క మాటని ధ్యానించుకుందాం. ఇది ఎంతో శ్రేష్టమైందిగా నేను ప్రభుపేట విన్నవించుకుంటా ఉన్నాను. మరి ఈ మాటను మీరు కూడా ధ్యానించాల్సిందిగా, చూడవలసిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటా ఉన్నాను. కీర్తనల భాగము 20వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మేము ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను.
రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. దేవుడి పరిశుద్ధ మాటల్ని దీవించును గాక. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి. దేవుని మీద ఆధారపడటము. ఈ అధ్యాయం మనం గమనిస్తే కంప్లీట్గా నీవు దేవుని మీద ఆధారపడడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. నీవు ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నావో ఈ సమయంలో నాకు తెలియదు, కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తా ఉందంటే, ఈ ఆపత్కాలంలో దేవుడు నీకు సహాయమునిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నామము నిన్ను ఉద్ధరిస్తుంది. ఆయన యొక్క ఉత్తరము ఏదైతే, ఆయన జవాబు ఏదైతే, ఆయన రెస్పాన్స్ ఉందో అది ఏం చేస్తుంది తెలిసినా, నిన్ను బలమును కలగజేస్తుంది, నీకు ధైర్యమును కలగజేస్తుంది. గమనించాలి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంకే దిక్కు తోచక ఏ వైపు నుంచి నీకు సహాయం అందనప్పుడు నీవేమనుకుంటావంటే, ఇంకా దేవుడు కూడా సహాయం చేయడేమో, ఇంకా జరగదేమో, ఇంకా అవ్వదేమో అని మనం అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క నామం ఎంత ఉన్నతమైందో నువ్వు గమనించుకోవాలి. దేవుని నామమును నువ్వు గమనించి నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆ విశ్వాసానికి అనుకూలంగా దేవుడు ప్రొవిజన్ని పంపించగలడు. నీకు ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? ఆపత్కాలంలో నిన్ను కాపాడమే కాకుండా, ఆయన నిన్ను భద్రపరచబడమే కాకుండా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంటే ఎంత మంచి దేవుడు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ, నీవేం ఎక్కడ ఆగిపోతా ఉన్నామంటే, చాలాసార్లు దేవుడు నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేయడేమో, నీకు సహాయం అందట్లేదేమో అని నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, ఈ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి విసిగిపోయావేమో, నీ భర్తను బట్టి, నీ భర్త తాగుడిని బట్టి ఆయన మార్పు చెందట్లేదని విసిగిపోయావేమో, నీ భర్త యొక్క మార్పును బట్టి, నీకు మార్పు చూడలేని పరిస్థితిని బట్టి నువ్వు చాలాసార్లు కృంగిపోయావేమో, నీ కుమారులు, నీ బిడ్డలు నీ మాట వినలేని పరిస్థితిని బట్టి ప్రార్థన చేసి చేసి అలసిపోయేవేమో. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆపత్కాలం ఉంది, అలాంటి ఆపద కాలం, ఇంక నీకు సహాయం అందట్లా. అందుకనే క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు మనం చూస్తే, ఒక మాట, చాలా అద్భుతమైన మాట. యెహోవా 5వ వచనం, యెహోవా నీ రక్షణ బట్టి మేము ఉత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మేము జయోత్సాహము మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఇంకొక మాట ఏం చెప్తా ఉన్నాడంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఆయన ఆపత్కాలంలో నీకు సహాయం చేస్తాడు. కొందరైతే వారి బలము, వారి సామర్థ్యము, వారికున్న దాన్ని బట్టి అసహ్యపడతా ఉన్నారేమో, నేనైతే నా దేవుని బట్టి నేను అసహ్యపడతాను. ఎందుకు ఆ మాట అంటా ఉన్నాడంటే, ఇంక వేరే ఆధారం లేదు, ఈ దేవుడు తప్ప నీకు వేరే ఆధారం లేదు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు ఆపత్కాలంలో మనం ఏమనుకుంటామంటే, వెయిట్ చేసి ఇంక జరగదని విసిగిపోయి నీ విశ్వాసాన్ని అక్కడికి ఆపేసుకుంటున్నావేమో, ఇంకా నీ విశ్వాసం మీద నీకు నమ్మకం పోతుందేమో, ఇంకా కొంచెం కూడా నీకు నమ్మకం లేనట్టుగా అనిపిస్తూ ఉందేమో. గమనిస్తే మన బైబిల్ గ్రంథంలో ఏంటిది, ఆదికాండంలోని మనం చూసినట్లయితే అబ్రహాం గురించి మనము ఒకసారి పరిశీలన చేసుకుంటే, అబ్రహాం జీవితాన్ని మీరు చూస్తే 12వ అధ్యాయంలో దేవుడు పిలుచుకున్నాడు. అప్పటికి 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేశాడు, నిజానికి నిన్ను నేను చాలా ఉన్నతంగా బ్లెస్ చేస్తానన్నాడు, అంతేకాకుండా నిన్ను దేశంగా చేస్తానన్నాడు. తీరా చూస్తే అతనికి పిల్లలు లేరు, ముసలోడైపోయాడు. అంటే వాగ్దానం అయితే దేవుడు చేశాడు, కానీ వాగ్దానానికి అనుకూలంగా తన బాడీ సపోర్ట్ చేయట్లే, ఎందుకంటే ముసలోడైపోయాడు. ఓకే, అలాగే శారమ్మ కూడా ఏమైపోయింది, ఆ యొక్క గర్భము మృతతుల్యం అయిపోయిందంట, అంటే డెడ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే అక్కడ వారి సామర్థ్యముతో, వారి శక్తితో, వారి బలంతో సంబంధం లేకుండా అయిపోయింది.
అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, చాలాసార్లు లేట్ అయినప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంక దేవుడు వినడేమో, జరిగించడేమో, ఆయన వాగ్దానం నెరవేర్చబడదేమో అని చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గివప్ ఇచ్చేస్తాం. అంటే మనకున్న నిరీక్షణ, హోప్ ఏదైతే ఉందో అది కోల్పోతూ ఉంటాం. దేవుడు చేయలేడేమో అని చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. కానీ అబ్రహాము జీవితాన్ని చూస్తే ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. ఆ జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమైందంట, మృతతుల్యమైన ఆ యొక్క బాడీస్ ఏవైతే వాళ్ళ దేహాలు 100 సంవత్సరాలు దగ్గరకు వచ్చారు, వాళ్ళకున్న ఆ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయారు, కానీ వాగ్దానాన్ని మాత్రం వాళ్ళు కోల్పోలేదు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే వారు పట్టుకున్నారో ఆ మాటను వాళ్ళు పట్టుకొని దేవుని సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమైపోయింది తెలిసిన, 100 ఏళ్ళకి, అంటే వారికున్న స్వాభావికమైన సామర్థ్యమునకు మించిపోయారు. అయినను వారు ఓపికను కోల్పోలేదు. ఈరోజు నువ్వు నేను కూడా ఓపికను కోల్పోకూడదు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము జీవితము మనందరికీ ఆదర్శంగా ఉంది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపికని కోల్పోకూడదు. జరగట్లేదు, అవ్వట్లేదు, సంవత్సరాలు అయిపోయినాయి, ఇంక ప్రార్థన చేశాను, నా కొడుకులో మార్పు లేదే, నా భర్త విషయంలో మార్పు లేదే. ప్రజలు అనేక రకాలుగా అనొచ్చు, వాళ్ళని బట్టి నువ్వు ఎప్పుడు డిసిషన్ తీసుకోమాక. ప్రజలు అంటారు, ఏంటి దేవుడు నమ్ముకున్నావు అయినా మీ దేవుడు చూడట్లేదా, చేయట్లేదా, మీ దేవుడు జీవితంలో ఏంటి, నీ జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదు, ఇంకా లేట్ అయిపోతుంది ఏంటి, నీ దేవుడు వినట్లేదా అని నువ్వు అనుకొని చాలాసార్లు కృంగిపోతా ఉన్నావేమో. దేవుడి ఉద్దేశము వేరు, దేవుడి యొక్క ఆలోచన వేరు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఎప్పటి వరకు వెయిట్ చేస్తాడు ఆయన తెలిసినా, ఖచ్చితంగా అది జరిగే వరకు ఆయన నీ పక్షమున పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటి తెలిసినా, అబ్రహాము శారమ్మల్లాగా ఆ యొక్క సమయం అయిపోయింది. ఓకే, వాళ్ళకి సమయం అయిపోయింది, వాళ్ళ వయసు కూడా అయిపోయింది. 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు, ఇంకా ఆ టైంలో ముసలి వాళ్ళ కింద లెక్కకు వస్తారు. ఆ టైంలో పిల్లలు కనడం అనేది అసాధ్యమో అసంభవమో. కానీ దేవుని యొక్క వాగ్దానమును వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ధ్యానిస్తూ ఉన్నారంట. దేవుడు ఇలాగా ఇసుకరేణువులా చేస్తానన్నాడు నా సంతానాన్ని, నక్షత్రాల్లా చేస్తా అన్నాడు నా సంతానాన్ని. ఆ మాటని తను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వృద్ధాప్యంలో కూడా పట్టుకున్నాక దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, అద్భుత రీతికి ఒక కుమారుడిని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత శారమ్మ గారు ప్రభునందు ఎదిరించిన తర్వాత కెతురా అనొక స్త్రీని మరలా వివాహం చేసుకున్నాడు. అంటే సామర్థ్యం చూడండి, అప్పుడు దాకా చనిపోయిన స్థితి, డెడ్ పొజిషన్, అంటే ఇంకా దాంట్లో జీవం లేదు. కానీ వాగ్దానాన్ని ఎప్పుడైతే తను నమ్ముకొని వెయిట్ చేస్తూ ఉన్నాడో, ఆ కెతురాని వివాహం చేసుకున్నాక మరలా 7 సంతానం మరలా కలుగుతారు. అది బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే అలాంటి స్థితిలో నువ్వు కూడా ఉన్నావేమో. అందరూ అంటూ ఉన్నారు, నీ జీవితం ఇంక ఆగిపోయింది, వేస్ట్, నీకు ఇంకా పని అవ్వదు, ఇంకా అయిపోయింది, నీ జీవితం ఇలాగే క్లోజ్ అయిపోతుంది. అబ్రహాం కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. అందుకని 15వ అధ్యాయంలో ఏమంటాడు, ప్రభువా నువ్వు వాగ్దానం అయితే చేసావు, కానీ ఏంటి ఎలియేజరు నాకు వారసుడు అవుతాడా, నాకు ఎలియేజరు నా పనివాడు, అతను నాకు వారసుడు అవుతాడా, ఏంటి ప్రభువా నీ వాగ్దానం అంటే, లేదు, నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చుకుండే దేవుడు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒకటి నమ్ము, నీ మైండ్ని 2 రకాలుగా పరిగెత్తనివ్వమాక. ఓకే, ఎలా నమ్మాలంటే నా దేవుడు చేస్తాడంతే. ఇప్పుడు నాకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు నేను అది పొందుకోకపోవచ్చు, నా జీవితం ఒకవేళ అది పొందుకునే స్తోమత సామర్థ్యం నీకు లేకపోవచ్చు, నీ బాడీ నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, నీ పరిస్థితులు నీకు అనుకూలించకపోవచ్చు, కానీ నమ్మకం కలిగి నువ్వు వెయిట్ చేయి. నువ్వు మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? మనుషులు ఎన్నన్నా అంటారండి, ఉన్నప్పుడు అంటారు, లేనప్పుడు కూడా అంటారు వాళ్ళు. ఓకే, మనం మనుషుల మాటను బట్టి లెక్క వేసుకుంటే బ్రతకలేం భూమి మీద. ఏ మనుషుడు కూడా నమ్మదగినోడు కాదు. అందుకనే దేవుడు మాత్రమే నమ్మదగినోడు. ఆ నమ్మదగిన దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని తెలిసినా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. హల్లెలూయా. నీ కోరిక, నీ భర్త మారడము, నీ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుండడము, వారి జీవితాలు కట్టబడము, వారికి దేవుడు కార్యాలు చేయడం, ఇది నీ యొక్క కోరికేమో. నీ ఆలోచన కూడా అది బేగా జరిగితే బాగుండు, అది త్వరగా జరిగితే బాగుండు, అది జరిగితే ఎలా ఉంటుందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అందుకని నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకని అంతము వరకు నువ్వు దేని బట్టి అతిశయించాలి తెలిసినా, నీ సామర్థ్యము, నా బలము, నాకింత సామర్థ్యము కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, ఇదేంటి తెలిసినా నీ బలము. అందుకనే కొందరైతే రాజులను బట్టి, రౌతులను బట్టి, గుర్రములను బట్టి, వారి బలమును బట్టి అతిశయపడతారు. నేనైతే నా దేవుని బట్టి అతిశయపడతాను. నువ్వు నిజముగా
నువ్వు నిజంగా ఉదయకాల సమయంలో నీ శక్తి, నీ సామర్థ్యం, నీ జ్ఞానం ఏమీ కాదు, దేవుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడు. ప్రభువా, అందుకనే దేవుని సామర్థ్యం మీద ఆధారపడేలాగా చేశాడు అబ్రహాంని. అంతకాలం వెయిట్ చేయడానికి గల కారణం ఏంటి తెలిసిన? అబ్రహాంని 100 ఏళ్ళ వరకు ఇవ్వలేకపోవడానికి దేవుడు ఏమైనా మోనార్క్ అండి? దేవుడు ఏమైనా ఏంటది ఏదో ఒక క్రూరత్వంగా ఏదో మనల్ని డీల్ చేయాలనుకుంటున్నాడా? కాదు 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 దేవుని యొక్క హృదయం నీకు అర్థమైతే తను ఏమనుకుంటున్నాడంటే, ఇంకా అబ్రహాంకున్న సామర్థ్యం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. 0 నుంచి, నథింగ్ నుంచే ఈ సృష్టి వచ్చిందండి. దెర్ ఇస్ నథింగ్, ఏమీ లేదు, శూన్యములో నుంచే సృష్టి ఎలా వచ్చిందో నీ జీవితంలో కూడా నీ సామర్థ్యం, నీ బలము, నీ టాలెంట్ అంతా క్లోజ్ అయిపోయినాక దేవుడు నూతన సృష్టిగా నీ జీవితాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు వెయిట్ చేసి విసిగిపోయి అలసిపోయేవేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసినా? నువ్వు దేవుని సామర్థ్యం మీద ఆధారపడు. దేవా, చేతులెత్తేసేయి, నా వల్ల కాదు ప్రభా, నీ సామర్థ్యంతో ఇది చేయగలవయ్యా, నేను నమ్ముతా ఉన్నాను. ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడివి కదా ప్రభా, నా కోరికను సిద్ధింపజేసిన ఆలోచన యావత్తును నువ్వు సఫలపరుస్తావని నమ్ముతా ఉన్నాను తండ్రి అని నాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థన చేయగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ఈ ప్రార్థన నువ్వు నిజంగా ఏకీభవించినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎంత కష్టమైనా, అది అంత అసాధ్యమైన దేవునికి సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీకు వందనాలు దేవా, ఈ వాగ్దానం ప్రకారం మా జీవితాలను నెరవేర్చండి ప్రభా, మా జీవితాలను కట్టండి ప్రభా. ఇదిగో నాయన, నా కోరికను సిద్ధింపజేసి నా ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం చేసిన దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. అయ్యా, నీవు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా, సమస్తమును నీకు సాధ్యము కదా నాయన. అయ్యా, ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు దేని విషయంలో చింతిస్తూ ఉన్నారు, దేని విషయంలో బాధపడతా ఉన్నారు నాకు తెలియదు ప్రభా. అయ్యా, ఏ విషయంలో నాయన వారు నాయన విసిగిపోయారేమో ప్రభా, కానీ ప్రభా వారు గివప్ అయినప్పుడు నీవు నూతన సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు కదా నాయన. వారి శక్తి, వారి సామర్థ్యంకి అతీతంగా నువ్వు పనిచేసే దేవుడు కదా ప్రభా. అయ్యా, బిడ్డల విషయంలో వారు సొంత ఇల్లు కోసం అడుగుతా ఉన్నారేమో, అయ్యా ఉద్యోగాల కోసం అడుగుతా ఉన్నారేమో, అయ్యా నాయన వివాహాల కోసం అడుగుతా ఉన్నారేమో, అయ్యా బిడ్డల కోసం, చిన్న నాయన గర్భఫలము కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో, అయ్యా నాయన వారి ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ప్రభా, ఇబ్బందుల నుంచి ఎలా మేము విడిపించబడతామని ఎదురు చూస్తూ ఉన్నారేమో. వారు ఆ దేని మీద ఆశపడతా ఉన్నారు, వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నావు ప్రభా. అయ్యా, వారి ఆలోచన ఏదైతే ఉండొచ్చో అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వాళ్ళ ఆలోచన సఫలపరచబడును గాకని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. నీ నామమును బట్టి, నీ సామర్థ్యమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ పునరుద్ధాన సన్నిధిని బట్టి ప్రభా నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో గొప్ప కార్యములు జరిగించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మన భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.